టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. తను ఏ పాపం చేయలేదు అంటూ చిందులు వేసిన హేమ పోలీసుల విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. బిర్యానీ వీడియోలు చేసిన మీడియా మీద రెచ్చిపోయిన మేడం గారు బెంగళూరు శివారు ఫామ్ హౌస్ లో ఆడిన ఆటలన్నీ పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్ధారణకు వచ్చారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. హేమ NDMA డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్ట్ జత చేశారు. ఆమె స్నేహితుడు వాసు ఆమెను రేవ్ పార్టీకి పిలిచినట్టుగా పోలీసులు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 1086 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టుకి సమర్పించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెంగళూరు CCB పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. కాగా బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ పలుమార్లు చెప్పారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతం నుంచి హేమ ఒక వీడియో విడుదల చేసి తన ఫామ్ హౌస్ లో ఉన్నా అని ఏదో హడావుడిగా వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత హడావుడిగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెను పోలీసులు తీసుకెళ్లి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తను ఏం చేయలేదని, అసలు డ్రగ్స్ తీసుకోలేదని అక్కడే మీడియాపై అరిచారు. తనను కావాలని ఇరికించారు అంటూ మాట్లాడారు హేమ. ఇక పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారు. ఈ సందర్భంగా తాను ఏ పాపం చేయలేదని పదే చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశారు హేమ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.